ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన వారందరికీ మన ప్రభువును లోక రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ సంతోషముగా ఉండాలని, నిత్యము సంతోషకరమైనటువంటి పరలోక రాజ్యంలో మనమంతా ఉండాలని ఆశపడుతున్నటువంటి వారిలో నేనును ఒకడిని. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీ అందరితో పంచుకోవాలని, దేవుని వాక్యమును ధ్యానించాలని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి బైబిల్లో నుంచి మనం ఆలోచన చేద్దాం. సాధారణంగా యేసుక్రీస్తు వారు భూమి మీదకు ఎందుకు వచ్చారు, యేసుక్రీస్తు వారి పుట్టుకకు పరమార్థం ఏంటి, యేసుక్రీస్తు వారి రాకకు పరమార్థం ఏంటి అనేటటువంటి విషయాలతో కూడినటువంటి వీడియోలు మీరు చాలా చూసుంటారు. వాటితో పాటు ఈ వీడియో కూడా ఒకసారి పూర్తిగా చూసి యేసుక్రీస్తు వారి యొక్క రాకకు, భూమి మీదకు ఆయన రాకకు కారణం ఏంటో తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. దయచేసి వినబడుతున్నవి జీవము కలిగినటువంటి దేవుని మాటలు, దేవుడు మన కొరకు రాయించినటువంటి బైబిలు గ్రంథములో ఉన్నటువంటి మాటలు, దేవుడు మనకు చెప్పాలనుకుంటున్నటువంటి ఈ మాటలు ఖచ్చితంగా మనం అందరము విని తీరాలి. కాబట్టి వినబడుతున్నటువంటి దేవుని మాటల పట్ల మీరందరూ శ్రద్ధ కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. కాబట్టి మీకు ఎప్పుడు సమయం కుదురుతుందో, మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటుందో అలాంటి సమయంలో మాత్రమే ఈ వీడియోలను పూర్తిగా చూడండి. మధ్యలో దయచేసి ఆఫ్ చేసి వేరే పనిలోనికి వెళ్ళిపోయి ఈ వీడియోను సగం సగం చూసి దేవుడి మాటలకు అవమానాన్ని తెచ్చిపెట్టవద్దు. మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే చూడండి, కానీ పూర్తిగా చూడండి. ఈ మాటలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియోలే కాదు, మన ఛానల్లో ఉన్నటువంటి ఈ వీడియోలోనే కాదు, దేవుడి మాటలు చెబుతున్న వారి ఎవరి వీడియోలైనా దయచేసి ఖాళీగా ఉన్నప్పుడు శ్రద్ధగా దేవుడి పైన భయభక్తులు కలిగి శ్రద్ధగా జాగ్రత్తగా విని అర్థం చేసుకుని దాని ప్రకారంగా బైబిల్లో ఉన్నదో లేదో పరిశీలించుకుని దాని ప్రకారంగా బతుకుటకు మీరు అందరూ సిద్ధపడాలని మనస్ఫూర్తిగా నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ తెలుసుకోవలసినటువంటి సంగతి, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు ఎందుకు రావలసి వచ్చింది. యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి ఉండకపోతే మనం ఏమి నష్టపోయి ఉండేవాళ్ళం. యేసుక్రీస్తు వారు భూమి మీదకు రావడం వలన మనకు కలిగిన లాభం ఏంటి, మనకు అనగా నాట్ ఓన్లీ క్రైస్తవుల కొరకు మాత్రమే కాదు ఆయన భూమి మీదకి వస్తా ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరి కొరకు ఆయన వచ్చాడు. ఆరిన నేల మీద బ్రతికి బట్ట గడుతున్నటువంటి ప్రతి మనిషి కోసం ఆయన వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడో మీకు తెలుసుకోవాలన్న ఆశ, ఆలోచన, ఆసక్తి కలిగి ఉంటే ఈ పాఠం పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తు రాక పరమార్థం ఏమిటి అనేటటువంటి ఈ వీడియో ఛానల్ ఎంతతో కూడినటువంటి, అంటే సుమారుగా 1.5 సేపు ఉండేటటువంటి ఈ వీడియో ఒక్కసారే 1.5 అప్లోడ్ చేస్తే మీరు చూడలేరు అనేటటువంటి ఉద్దేశంతో దీనిని 3 భాగాలు చేస్తున్నాను. క్రీస్తు రాక పరమార్థం ఏంటి పార్ట్ 1, క్రీస్తు రాక పరమార్థం ఏంటి పార్ట్ 2, క్రీస్తు రాక పరమార్థం ఏంటి పార్ట్ 3. ఈ 3 పార్ట్స్ని
ఈ 3 భాగాలని ఒకేసారి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి పార్ట్ 1 చూసిన వాళ్ళు పార్ట్ 2 చూడండి, పార్ట్ 2 చూసిన వాళ్ళు పార్ట్ 3 కూడా చూడండి. ఈ 3 చూసిన తర్వాత మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినటువంటి కారణం కనుక మనం తెలుసుకోకపోతే మనకు బ్రతుకే ఉండదు, మనకు జీవితమే ఉండదు. ఆయన భూమి మీదకి వచ్చి బోధించింది మతము కాదు. మరి ఏం చెప్పాడు ఆయన రావడం వలన మనకు కలిగినటువంటి ప్రయోజనం ఏంటి అని జాగ్రత్తగా మనం బైబిల్లో నుంచి ఆలోచన చేయగలిగితే, ఒక ప్రధానమంత్రి గారు కానీ, లేక ముఖ్యమంత్రి గారు కానీ, ఒక మంత్రి గారు కానీ, ఏదైనా ఒక చిన్న గ్రామానికి కానీ, ఒక ప్రదేశానికి కానీ రావాలి అంటే ఊరికనే ఏ పని లేకుండా ఎవ్వరూ రారు. వాళ్ళు వచ్చి ఏదో ఒక పెద్ద కట్టడాన్నైనా, ఒక డ్యామ్నైనా, ఒక బిల్డింగ్నైనా, దేనినైనా సరే పెద్ద దానిని వాళ్ళకి స్థాయికి తగ్గట్టుగా ఉన్నటువంటి దానిని ఓపెన్ చేయడానికి పర్యటన చేస్తూ ఉంటారు. వాళ్ళు రావాలి అంటే ఆ కార్యక్రమం చాలా పెద్దదై ఉండాలి. ఏ పని లేకుండా ఎవ్వరు రారు. కేవలము ఒక దేశానికి సంబంధించినటువంటి నాయకులే ఏదో ఒక పని లేకుండా రానప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి దేవుడు, ప్రపంచాన్ని కలిగించినటువంటి దేవుడు, సృష్టిని కలిగించినటువంటి దేవుడు ఊరికనే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వస్తాడా అంటే రాడు అని చెప్పాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు అసలు భూమి మీదకు వచ్చినటువంటి కారణం ఏంటి అని జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు కొంతమంది క్రైస్తవులకు కూడా యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారో అర్థం కాలేదు. క్రైస్తవేతర సోదరులకి అర్థం కాలేదు, కొంతమందికి అర్థం కాలేదు, కొంతమందికి అర్థమైంది. కాబట్టి క్రీస్తు రాక పరమార్థం ఏంటో నేను సుమారుగా 1.5 సేపు ఈ వీడియో చెబుతాను. 3 భాగాలుగా అప్లోడ్ చేస్తాను. 3 భాగాలు చూడడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తు రాక ఎందుకు జరిగిందో మీ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి, దేవుడి నామాన్ని మహిమపరచండి. ఇక మనం పాఠంలోనికి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మొదటి వచనంలో, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మోషే గారు దేవునికి ప్రార్థన చేస్తూ, ప్రభువా అనగా దేవుడా, మేము భూమి మీదకు ముందే మాకు నివాస స్థలముగా నీవే ఉన్నావు. మేమంతా ఈ భూలోకానికి రాకముందు తండ్రిగా ఉన్నటువంటి నీలోనే పరలోకంలో మేము ఉన్నాము అని సంబోధిస్తున్నాడు. అంటే కేవలం మోషే గారు మాత్రమే తండ్రిలో ఉన్నారా? లేదు. ఆరిన నేల మీద బ్రతికి బట్ట కడుతున్న ప్రతి మనిషి కూడా భూమి మీదకు రాకముందు తండ్రి అయినటువంటి దేవునిలోనే, దేవుడి దగ్గరే ఉన్నాం. మనమంతా దేవుని దగ్గరే ఉన్నాం, పరలోకంలోనే ఉన్నాం. 3వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. దేవుడి దగ్గర ఉన్నటువంటి మనలను దేవుడు ఏమంటున్నాడు? నరులారా తిరిగి రండి, నరులారా తిరిగి రండి అని మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. సాధారణంగా రండి అనేటటువంటి ఈ మాట ఎప్పుడు ఉపయోగిస్తారు అని ఆలోచన చేస్తే, ఎవరైనా వెళుతున్నప్పుడే రండి అనేటటువంటి మాట ఉపయోగించడం జరుగుతుంది. అంటే మనం అందరము దేవునిలో ఉన్నాం. దేవునిలో ఉన్నప్పుడు మనలా రండి అంటున్నాడంటే అర్థం ఏంటి? దేవుడు మనుషులను భూమి మీదకు పంపించబోతున్నాడన్నమాట. తనలో ఉన్నటువంటి మనలను తల్లి గర్భములో ప్రవేశపెట్టి 9 నెలలు తల్లి గర్భములో ఉంచి తర్వాత భూమి మీదకు పంపిస్తున్నాడన్నమాట. అంటే దేవుడు మనిషిని భూమి మీదకు పంపిస్తున్నప్పుడు చెబుతున్నటువంటి మాట, నరులారా తిరిగి రండి, నరులారా తిరిగి రండి. మీరందరూ పరలోకము నుండే భూమి మీదకు వెళుతున్నారు. తిరిగి మరలా నేను మీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో భూమి మీద నేను
నేను చెయ్యమన్న పనిని చేస్తూ నేను బ్రతకమన్నట్టుగా బ్రతుకుతూ తిరిగి మరలా పరలోక రాజ్యానికి వచ్చేయండి అని దేవుని చేత ఆహ్వానము పొంది భూమి మీద మనుషులంతా భూమి మీదకు వచ్చి ఉన్నారు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. బాగుంది. మరి భూమి మీదకు మనిషిని పంపిస్తున్నప్పుడు భూమి మీదకు మనిషిని పంపిస్తున్నప్పుడు దేవుడు ఎలా వచ్చాడు? మనిషి యొక్క విధానం ఎలా ఉంది? మనిషి యొక్క స్వభావం ఎలా ఉంది? భూమి మీదకు వచ్చేటప్పుడు మనిషి ఎలా ఉన్నాడు? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూద్దాం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. దేవుడు మనుషులను యథార్థవంతులుగా, నీతిమంతులుగా, న్యాయమంతులుగా, పరిశుద్ధులుగా, పాపము లేని వారిగా పుట్టించాడట. భూమి మీద అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లవానికి ఏమైనా పాపం ఉంటుందా? అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లవాడికి ఏమైనా కోపం ఉంటుందా? అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లవాడికి ఏమైనా స్వార్థం ఉంటుందా? అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లవాడి యొక్క మనస్సు ఏమైనా కలుషితమైపోయి మోసాలు చేయాలన్న ఆలోచన ఏమైనా కలిగి ఉంటాడా? యథార్థవంతుడిగా ఉంటాడు, నీతిమంతుడిగా ఉంటాడు, కల్మషం లేనివాడిగా ఉంటాడు, పాపము లేనివాడిగా. దేవుడు మనిషిని యథార్థవంతుడిగా పుట్టించాడు. అంటే పరలోకంలో ఉన్నప్పుడు మనుషులమైన మనమంతా ఆత్మలుగా ఉన్నప్పుడు యథార్థవంతులుగా ఉన్నాము, నీతిమంతులుగా ఉన్నాము, పాపము లేనివారిగా ఉన్నాము. దేవుడు భూమి మీదకు పంపించినప్పుడు యథార్థవంతులుగా, నీతిమంతులుగా, పాపము లేనివారిగా ఉన్నాము. కానీ భూమి మీదకు వచ్చిన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత మనిషి వివిధ తంత్రములను కల్పించుకొని ఉన్నాడు. స్వార్థపూరితమైన ఆలోచనలతో, మోసపూరితమైన ఆలోచనలతో, పక్కవాడిని చెడగొట్టాలన్న దురుద్దేశముతో పాపము చేసి పాపాత్ముడుగా మారిపోయాడు మనిషిని దేవుడు పంపించినప్పుడు యథార్థవంతుడుగా ఉన్నాడు. భూమి మీదకు వచ్చిన తర్వాత మనిషి తన యథార్థతను కోల్పోయి పాపము చేసి పాపాత్ముడుగా మారిపోయాడు. 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 20వ వచనం చూద్దాం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. అంటే పాపము చేయకుండా ఈరోజు భూమి మీద ఏ మనిషిలు ఉండలేకపోతున్నాడట. ఎందుకంటే అపవాది మాయలో పడిపోయాడు మనిషి. అపవాది కలిగిస్తున్నటువంటి లోకాశలలో పడిపోయాడు మనిషి. అపవాది చూపిస్తున్నటువంటి ఆ యొక్క రంగురంగుల ప్రపంచంలో నిమగ్నమైపోయి ఈ జీవితమే శాశ్వతం అనుకుని, ఈ లోకంలోనే బ్రతుకు అనుకుని ఇక్కడే ఉండిపోతామన్న భ్రమల్లో అపవాది చేత మోసగించబడి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఊహ తెలిసిన తర్వాత అపవాది బారిన పడి పాపము చేసేవాడిగా మారిపోయాడు. పాపము చేయకుండా ఉండేటటువంటి మనిషి ఒక్కడును లేడు అని దైవవాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, పాపము లేనివాడిగా పుట్టించాడు. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి మాత్రం పాపము చేసేవాడిగా మారిపోయాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఇలాగ మాట్లాడుతుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి
దేవుడు అనుగ్రహించబోతున్నటువంటి పరలోక రాజ్యాన్ని, నిత్య సంతోషకరమైనటువంటి పరలోక రాజ్యాన్ని పొందలేకపోతున్నారట. దేవుడు ఉన్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి మనలను దేవుడు భూమి మీదకి పంపించి తిరిగి మరలా పరలోక రాజ్యానికి రండి, వచ్చేయండి, మనం అంతా సంతోషంగా పరలోకంలో ఉందామని దేవుడు చెబితే, భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి దేవుడు బ్రతకమన్నట్టుగా కాక పాపములను చేస్తూ పరిశుద్ధులుగా కాక అపరిశుద్ధుడిగా మారిపోయి దేవుడు అనుగ్రహించబోతున్నటువంటి పరలోక రాజ్యాన్ని పొందలేకపోతున్నారట. భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి చేసినటువంటి పాపం వల్ల పరలోక రాజ్యాన్ని కోల్పోయేటటువంటి స్థితికి మనిషి వచ్చేసాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం 23వ వచనం. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఏ మనిషిలో అయితే పాపం అలా ఉండిపోతుందో, ఏ మనిషినైతే పాపము చేసి పాపాత్ముడుగా మారిపోయి ఉంటాడో అలాంటి వాడికి మరణం వస్తుందంట. ఇక్కడ మరణము అనగానే మనం ఏ మరణం కోసం ఆలోచించాలి? అసలు మనిషికి ఎన్ని మరణాలు ఉంటాయి అని ఆలోచిస్తే 2 మరణాలు ఉంటాయి. ఏంటంటే, మొదటిది శారీరక మరణం, 2 ఆత్మీయమైనటువంటి మరణం. ఇక్కడ పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడంటే ఏ మరణం కోసం? ఆత్మీయమైనటువంటి మరణం కోసం చెప్తున్నాడు. ఆత్మీయ మరణము అంటే నరకం. మరణించిన తర్వాత 2 లోకాలు ఉన్నాయన్న సంగతి మనకు అందరికీ బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకటి పరలోకం, 2 నరకం. ఆత్మీయ మరణము అనగా నరకము, ఆత్మీయ జీవము అనగా పరలోకము. పాపము చేస్తే ఆత్మీయ మరణం అనబడుతున్నటువంటి నరకానికి వెళ్ళిపోతారట మనుషులందరూ. దేవుడున్నటువంటి లోకం పరలోకం, మనం అందరము వచ్చినటువంటి లోకం పరలోకం, తిరిగి మనం అందరము వెళ్ళాల్సిన లోకం పరలోకం, దేవుడు అందరినీ రమ్మన్న లోకం పరలోకం. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి పాపము చేసి నరకాగ్ని దండనకు వెళ్ళిపోతున్నాడు. ఏ భేదమును లేదు. దేవుడు అనుగ్రహించి మహిమను పాపం చేసిన వారందరూ పొందలేకపోతున్నారు. అంటే పరలోకాన్ని పొందలేకపోతున్నారు. దేవుని కోరికగానే మిగిలిపోయేటట్లు చేస్తున్నారు. దేవుని ఆశగానే మిగిలిపోయేటట్లు చేస్తున్నారు. ఎందుకంటే పాపము చేయకుండా బ్రతకండి అని దేవుడు మనిషిని భూమి మీదకు పంపిస్తే, పాపము చేసి పాపాత్ముడిగా మారిపోయి పరలోక రాజ్యాన్ని కోల్పోయి నరకాగ్ని దండనకు వెళ్ళిపోయేటటువంటి వారిగా మనుషులు మారిపోతున్నారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనుషులు చేస్తున్నటువంటి పని ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము అంటున్నాడు దేవుడు. అంటే మరణము నొందుట చేత, ఏ మరణం నొందుట చేత? ఆత్మీయ మరణమైనటువంటి నరకము నొందుట చేత మనుషులు ఎవరైనా నరకానికి వెళ్ళిపోవడం వలన నాకు ఇష్టం లేదు, నాకు సంతోషం లేదు. వాళ్ళు మనస్సు మార్చుకొని బ్రతుకుటయే, నిత్య జీవానికి వచ్చుటయే నాకు సంతోషము. వాళ్ళు బ్రతుకును మార్చుకోవాలి, వాళ్ళు మారు మనస్సు పొందాలి, వాళ్ళు బ్రతుకును మార్చుకోవాలి, నిత్య జీవానికి రావాలి. కానీ ఇప్పుడు మనిషిలో ఏముండిపోయింది? అందరూ పాపము చేసి పాపాత్ములుగా మారిపోయి నరకాగ్ని దండనకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనుషులు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మనిషిలో ఉన్న పాపము పోవాలి. పాపము పోయి పరిశుద్ధినిగా మార్చబడాలి అంటే, మనిషిలో పాపం పోవాలి అంటే ఏం జరగాలి, ఏం చేయాలి అని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మరొక మాట చూద్దాం. దేవుడి యొక్క కోరిక ఏంటో పేతురు గారు రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయం
9వ వచనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం జాగ్రత్తగా మనం బైబిల్లోంచి ఆలోచన చేయగలిగితే, కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవ్వడును నశింపవలనని ఇష్టము లేక అందరూ మారు మనస్సు పొందవలనని దేవుడు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఏ ఒక్కడు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదట. అంటే ఏ ఒక్కరు నరకాగ్ని దండనకు వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం లేదట. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ఎంటైర్ వరల్డ్, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులలో ఎవ్వరు కూడా దేవుడు ఉన్నటువంటి పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి నరకాగ్ని దండనకు వెళ్ళడం దేవుడికి ఇష్టము లేదు. దేవునికి ఇష్టం లేదు. ఏ ఒక్కరూ నశించడం దేవుడికి ఇష్టం లేదు. కానీ ఇప్పుడు భూమి మీదకి వచ్చిన మనుషులందరూ పాపము చేసి పాపాత్ములుగా మారిపోయి ఉన్నారు. పాపము చేసి పాపాత్ములుగా మారిపోయి ఉన్న మనుషులందరూ పాపం వలన వచ్చే జీతమైనటువంటి నరకానికే వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతున్నారు. నరకానికి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు. పరలోకానికి మనుషులు వెళ్ళాలి అంటే పాపం అడ్డొస్తుంది. ఇప్పుడు మనుషులలో ఉన్నటువంటి పాపము పోవాలి. మనుషులలో ఉన్నటువంటి పాపమును దేవుడు తీసివేయించి మనుషులలో ఉన్నటువంటి పాపము పోతే గాని పరలోక రాజ్యానికి అర్హత రాదు. పరలోక రాజ్యానికి రాకపోతే తండ్రికి ఆవేదన, నరకాగ్నికి ఎందుకు వెళ్ళకపోతే తండ్రి మనస్సు ఒప్పుకోవడం లేదు. కానీ భూమి మీద మనుషులందరూ నరకానికి వెళ్ళే పనులే చేస్తున్నారు, నరకానికి వెళ్ళే విధంగానే బ్రతుకుతున్నారు. నరకానికి వెళ్ళేటటువంటి పాపము చేసేసి ఉన్నారు ఆల్రెడీ. ఆదాము భూమి మీదకు వచ్చిన తర్వాత పాపము చేశాడా లేక పాపముతోనే వచ్చాడా? పాపము అనగా బైబిల్ చెబుతున్నటువంటి నిర్వచనం ఏంటి అని ఆలోచిస్తే, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అనగా దేవుని మాట. దేవుని మాట అతిక్రమించడమే పాపము. ఆదాము దేవుని మాట అతిక్రమించాడా? ఆ పండు తినవద్దు అన్నటువంటి దేవుని మాట అతిక్రమించి పండు తిన్నాడు. అవ్వ అతిక్రమించి పండు తిన్నది. కయ్యను సహోదరుని చంపవద్దు, నరహత్య చేయవద్దు, సహోదరుని ద్వేషింపవద్దు, దూషించవద్దు, సహోదరుని నరహత్య చేయవద్దు అనేటటువంటి ఆజ్ఞ అతిక్రమించి కయ్యను పాపము చేశాడు. ఆదాము పాపము చేసి పాపాత్ముడయ్యాడు. అవ్వ పాపము చేసి పాపాత్మురాలయ్యింది. కయ్యని పాపము చేసి పాపాత్ముడయ్యాడు. ఈ విధంగా భూమి మీద పుట్టిన మనుషులందరూ పాపము చేసే పాపాత్ములుగా మారిపోతున్నారు. పాపముతో మనిషి ఉంటే పరలోక రాజ్యానికి అర్హత లేదు. పరలోకం నుండే మనుషులందరూ భూమి మీదకి వచ్చారు. దేవుడు మరలా పరలోక రాజ్యానికి అందరినీ రమ్మన్నాడు. కానీ మనుషులలో పాపం ఉండిపోయింది. పాపముతో ఉన్నటువంటి మనిషి పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. ఇప్పుడు మనిషి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మనిషిలో నుంచి ఏం పోవాలి? పాపము పోవాలి. పాపము పోగొట్టుకోవాలి అంటే ఈరోజు ఎలా పోతుందో చెప్పండి. పాపము పోకపోతే పరలోక రాజ్యంలో చోటు లేదు. పాపము పోవాలి అంటే ఏం చేయాలి? మన దగ్గర డబ్బు పాపం పోగొట్టగలదా? బంగారం పాపం పోగొట్టగలదా? మన దగ్గర ఉన్న ఐశ్వర్యం పాపము పోగొట్టగలదా? అందము పాపము పోగొట్టగలదా? పేరు ప్రఖ్యాతులు పాపము పోగొట్టగలవా? ఏవి పాపమును పోగొట్టగలవు? పాపము పోకపోతే పరలోకం లేదు. పాపం ఉంటే నరకానికే వెళ్ళిపోతాం. నరకానికి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం లేదు. మనిషిలో ఉన్నటువంటి పాపం తీసివేయకపోతే, పాపము పోకపోతే పరలోక రాజ్యానికి రాడు. మనిషిలో ఉన్నటువంటి పాపము పోవాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడున్నటువంటి మనుషులందరూ చాలా జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాపము పోవడానికి దేవుడు ఏం చేయమన్నాడో, ఏం చేస్తే పాపము పోతుంది అన్నాడో సెకండ్ పార్ట్లో
మీరందరూ చూడడానికి ప్రయత్నం చేయండి. దయచేసి సెకండ్ పార్ట్ కూడా చూడండి. పాపము పోవాలి అంటే దేవుడు ఏం చెయ్యమన్నాడో సెకండ్ పార్ట్లో చెబుతాను. శ్రద్ధగా విన్న మీకు అందరికీ ధన్యవాదాలు. సెకండ్ పార్ట్ కూడా చూడండి. సెకండ్ తర్వాత థర్డ్ పార్ట్ కూడా చూడమని మీకు అందరికీ తెలియజేస్తూ ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ దేవుడు దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్.